బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేస్తున్నారని చర్చనీయాంశం అవుతోంది ఈ విషయం. అయితే కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆవిడ రాజీనామా వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ కీలక నిర్ణయానికి గల కారణాలేంటి, పూర్తి వివరాలేంటి? తెలంగాణలో రాజకీయాల్లో మార్పులకు సంబంధించి చెప్పవచ్చు. ఏదైతే సుదీర్ఘకాలం గవర్నర్ గా పనిచేసిన తమిళసై సౌందరరాజన్ ఈరోజు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అయితే గత కొంతకాలంగా గవర్నర్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తారని, ఏదైతే సొంత రాష్ట్రం తమిళనాడు నుండి పోటీ చేస్తారని కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా గవర్నర్ ఆ విషయాన్ని కూడా తగ్గించిన నేపథ్యం. కానీ తాజాగా ఈరోజు రాజీనామా చేస్తూ రాజీనామా నిర్ణయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి తెలంగాణలో సంచలనంగా మారిన పరిస్థితి. మొత్తంగా అంటే గతంలో కూడా ఆమె నేపథ్యం కూడా రాజకీయ కుటుంబం నుండి వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మళ్ళీ మూడోసారి అంటే ఇప్పటికే 2 సార్లు అంటే బీజేపీ కుటుంబం నుంచి వచ్చిన తమిళసై సౌందరరాజన్ మూడోసారి కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారులకు వస్తుంది కూడా ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో ఈసారి తన సొంత నియోజకవర్గం నుండి పార్లమెంట్ కు బరిలో దిగాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళసై తమ సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యం. ఇక చెన్నై సౌత్ నుండి కావచ్చు, అదేవిధంగా తిరువేలి పోటీ చేసే పార్లమెంట్ నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. అయితే 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అంటే సీనియర్ డాక్టర్ గా ఆమె కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ కూడా ఆమె ఆ వింగ్ కూడా ఏదైతే బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. మరొక వైపు ఆమె 99 నుండి 2001 కూడా చెన్నై మెడికల్ కాలేజీ వింగ్ సెక్రటరీ కూడా పనిచేశారు బీజేపీకి సంబంధించిన. అదేవిధంగా 2013 బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసే పరిస్థితి. అంటే మొత్తం 2014లో తమిళనాడు స్టేట్ సెక్రటరీ కూడా బీజేపీ స్టేట్ సెక్రటరీ కూడా పనిచేసిన పరిస్థితి. అంటే మొత్తంగా తమిళసై సౌందరరాజన్ ప్రత్యక్ష రాజకీయాలకి రావడానికి నిర్ణయించుకున్నారని చెప్పొచ్చు. సంతోషం. శ్రీనివాస్, అలాగే ఇక్కడ గవర్నర్ గా తెలంగాణలో వ్యవహరిస్తున్న ఈమె సడన్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి, అంటే తాను ఎన్నికల్లో పోటీ చేయాలి, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలి అన్న నిర్ణయం తీసుకోవడం. మరోవైపు తమిళనాడు అంటే ఆవిడకి పట్టున్న ప్రాంతం అని కూడా అనుకోవచ్చు ఆ తమిళనాడు విషయానికి వస్తే. అలాగే మరి కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి అని కూడా అంటున్నారు. అంటే ఛాన్స్ ఉంది అంటున్నారు, కానీ మ్యాక్సిమం తమిళనాడు నుంచి ఆవిడ పోటీ చేస్తా అనేది కన్ఫామ్ అయినట్టేనా? అంటే ఆమె సొంత నియోజకవర్గం ఆమె సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. యాక్టివ్ గా కూడా అక్కడ నియోజకవర్గ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పనిచేస్తున్న పరిస్థితి తమిళసై సౌందరరాజన్. అంటే దీన్ని ఈ నేపథ్యంలో కూడా అంటే తన సొంత రాష్ట్రం నుండి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యం. అదేవిధంగా అంటే 2019లో ఏదైతే గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టేప్పటికీ ఆపగడప తన సొంత ప్రాంతానికి వెళ్ళారు తప్ప పూర్తి స్థాయిలో అక్కడ నియోజకవర్గంలో ఎప్పుడు ఆమె పర్యటించలేదు. అదేవిధంగా సేవా కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొనలేదు. ఈ మధ్య కాలంలోనే సౌందరరాజన్ సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తమ సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశం కూడా ఉందని చెప్పేసి గత సందర్భంలో మాట్లాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆమె రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి పార్లమెంట్ నుండి పోటీ చేయడానికే కూడా సిద్ధపడినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈమె ఏదైతే సేవలు చేపట్టే సేవ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ పర్యటనలు కావచ్చు, రాజకీయాలకు చూస్తున్నట్టు కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆ పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు కూడా తన సొంత ప్రాంత వాసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సంతోషం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది